హాయ్. సో బతకడానికి ఒక్కోసారి తినాలి అండ్ రుచి కోసం ఒక్కొక్కసారి తినాలి. ఫుడ్ అనేది ప్రతి పూట కూడా టేస్టీగా అద్భుతంగా ఉండాలని నేను అనుకోను. అంటే మనం ఫస్ట్ ఇవాల్వ్ అయినప్పుడు అంటే అసలు ఏం తినాలి అనేది మనకు తెలియకపోవచ్చు. అంటే ఆది మానవులు మెల్లమెల్లగా అవి ఇవి ఆకులు అవి తినుకుంటూ మెల్లమెల్లగా ఆ తర్వాత ఫైర్ వచ్చిన తర్వాత ఇట్లా కాల్చి తినడము, తర్వాత వండుకొని తినడం ఇట్లా. సో ఇప్పుడు మనకున్న అంటే మనమున్న స్టేజ్లో ఏంటంటే మెటీరియల్ని, ఒక రా మెటీరియల్ని ఏ విధంగా రకరకాలుగా టేస్టీగా చేస్తే అంత బాగుంటుంది, అంటే ఎట్లయినా చేసుకొని తినొచ్చు అనే రకరకాల వేస్ అన్నీ కూడా మనకు ఒక కాంప్లెక్సిటీ అనేది వచ్చేసింది అనమాట. సో అంత కాంప్లెక్సిటీ వచ్చిన తర్వాత ప్రతి ఫుడ్ని కూడా మనము ఒక అద్భుతంగా చేసుకొని ఒక టేస్టీగా మన టేస్ట్ బర్డ్స్కి ఎట్లయితే మంచిగా అనిపిస్తాయో అట్లా చేసుకొని తినడం స్టార్ట్ చేసాం, నడుస్తుంది అది. బట్ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు పనులు ఉన్నప్పుడు, లేకుంటే సమ్ బిజీ లైఫ్లో, లేకుంటే ఇంకేదైనా పని కోసం మనం పోయినప్పుడు ప్రతి చోట కూడా మంచి ఫుడ్ అనేది అంటే మన టేస్ట్ బర్డ్స్కి నచ్చే విధంగా ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నచ్చలేదు, బాగాలేదు, సప్పగా ఉంది, అది ఉంది, ఇది ఉంది, రకరకాల రీజన్స్ తోటి స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే ఫుడ్ స్కిప్ చేస్తే మంచిదే, ఫాస్టింగ్ అనేది మంచిదే. కానీ ఒక ఆహారాన్ని మనము దాన్ని అంటే ఒక డిస్రెస్పెక్ట్ అంటే దాన్ని తీసి పడేస్తున్నాం చూడండి. అంటే టేస్ట్ లేదు అనే ఒకే ఒక్క రీజన్ తోటి ఆ ఫుడ్ని మనము తక్కువ అంచనా వేస్తున్నాం చూడండి, అది తప్పు. ఎందుకంటే ఏదో ఒకటి మనం కడుపులో వేసుకోవాలి, పోవాలి. ఎందుకంటే ఫుడ్ అనేది కడుపుకి ఒక ఫ్యూయల్, అంతేగాని మన నాలుక కోసం కాదు అది. ఓకే, నాలుక కోసం కూడా, ఎందుకంటే ఇక్కడి నుంచి పోతేనే లోపలికి పోతుంది, ఓకే అది కరెక్టే. కానీ ప్రతిసారి రుచినే హైలైట్ చేసి ఫుడ్ని మాత్రం అంచనా వేయద్దు. ఇక చాలామంది చాలా దూరం వెళ్తుంటారు, అక్కడ ఫుడ్ బాగుంటుంది, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎంత దూరమైనా అని. కానీ ప్రతి పూట ఫుడ్ బాగుండాలి అని కోరుకోవడంలో కూడా మీనింగ్లెస్ అనమాట. ఎందుకంటే మన ఫ్యూయల్, మన బాడీకి ఏది కావాలో అది తీసుకున్నామా, నడిపించినామా, ఎప్పుడో ఒకసారి మనకు అద్భుతమైన తిండి తినాలనిపించినప్పుడు దానికోసం ఎంత దూరమైనా పోవాలి. నేను కూడా, ఎందుకంటే నాకు కూడా తినాలనిపిస్తుంది అప్పుడు చాలా అద్భుతంగా. అంటే ఏవైనా సరే, అంటే అది ఒక పానీపూరి కావచ్చు, ఒక బజ్జీ కావచ్చు, వాట్ ఎవర్, బోండాలు కావచ్చు, అన్హెల్దీ అని ఏముండదు. లిమిటెడ్గా తింటే ప్రతి ఒక్కటి హెల్దీనే. అంటే మన బాడీకి కొంచెం టైం ఇస్తే అదేంటంటే ఆ టాక్సిన్స్ కానీ అది ఇచ్చే, అంటే ఒక ఫుడ్ ఇచ్చేది ఏదైనా కూడా మొత్తం బాడీలో క్లెన్స్ చేసుకుంటూ పోతుంది. అంతేగాని గ్యాప్ ఇవ్వకుండా టకా అట్లాంటి ఫుడ్ అని తిన్నామనుకోండి, ఏదైనా అంతే కదా, అది ఏదైనా అంతే. ఇప్పుడు బాడీ అనే కాదు, ఏదైనా చెత్త చెదారం తీసుకొచ్చి ఇంట్లో పడేసాం అనుకోండి, అది క్లీన్ చేయడానికి టైం పడుతుంది. అట్లా కాకుండా ఎప్పుడప్పుడు ఊక్కుంటూ మంచిగా క్లీన్ చేసుకుంటూ పోతుంటే రూమ్ కూడా నీట్గా ఉంటుంది, బాడీ కూడా అంతే సింపుల్గా అంతే. కాబట్టి ఒక అద్భుతమైన రుచికరమైన ఫుడ్ కోసం ఎంత దూరమైనా పోవచ్చు. అది ఎప్పుడు అకేషనల్గా దాని మీద అంటే అదే పనిగా మనము పోయి తినడానికి టైం ఉన్నప్పుడు అది చేయొచ్చు. కానీ మార్నింగ్ టిఫిన్ బాగానే ఉండాలి నాకు, మధ్యాహ్నం కూడా ఎక్సలెంట్ మీల్స్ ఉండాలి, సప్పగా ఉంటే తినను, లేకుంటే ఇంకేదైనా కారం ఎక్కువ తక్కువ వాట్ ఎవర్ ద రీజన్స్, నైట్ కూడా సూపర్ ఉండాలి అని చెప్పడము. అది సరే, చిన్నపిల్లలంటే ఇంట్లో వాళ్ళకి తెలియక ఏదో డిమాండ్ చేస్తుంటారు కాబట్టి అది వేరే విషయం. కానీ పెద్దలు కూడా ఒక సెన్స్ వచ్చి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా అట్లా కోరుకోవడం అంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు చిన్న ఏజ్లో తెలియదు, పెద్ద ఏజ్లో కూడా అదే కోరుకుంటారు, ఓల్డ్ ఏజ్లో అప్పుడు కోరికలు అప్పుడే ఉంటాయి. ఇక అసలు ఫుడ్ విలువ తెలుసుకునేది ఎప్పుడు, ఫుడ్ అనేది జస్ట్ బతకడానికి కూడా అది మెయిన్గా అయితే దానికోసమే అని తెలుసుకునేది ఎప్పుడు. సరే, అది ఇక ఎవరిష్టం వాళ్ళదేనో. నేను ఏదో ఫుడ్కి యాంటీగానో లేకుంటే తినేవాళ్ళని కాదనో ఇదంతా కాదు. జస్ట్ ఎందుకంటే మా ఇంట్లో కూడా ఏదున్నా నేను అంటే చిన్నప్పటి కూడా ఫస్ట్ అది తినేద్దాం తర్వాత, ఎందుకంటే ఫుడ్ అనేది మినిమం
దాని పని అయితే చేస్తుంది. మినిమం న్యూట్రియంట్స్ అయితే ప్రతి ఫుడ్లో ఉంటుంది. ప్రతి దాంట్లో విషయం ఏమి ఉండదు కదా, ప్రతి దాంట్లో దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ ఐటమ్ ఈజ్ గుడ్. అది ఒకటి ఏంటంటే ఫస్ట్ మన మైండ్లో దాన్ని మంచిగా, అంటే దాని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇది ఫుడ్ నేను తినాలి, ఇది నాకు ఒక మంచి చేస్తుంది అని కాన్ఫిడెన్స్ తోటి తిన్నామనుకోండి, డెఫినెట్గా ఆ ఫుడ్ మనకి మంచి చేస్తుందనే నమ్ముతాను నేను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెస్టారెంట్లో వాళ్ళు బ్యాక్ సైడ్ అంటే ఒక కిచెన్లో ఏం చేస్తారో మనకు తెలియదు, బట్ వన్స్ ద బ్రింగ్ ద గుడ్ ఫుడ్ మనము దాన్ని బాగా తింటామన్నమాట. అదే ఒకవేళ ఆ ఫుడ్లో ఏదైనా కాక్రోజో ఇంకేదైనా ఎలుక దాని మించి పోయిందని చెప్పారు అనుకోండి, అప్పుడు మనకు ఒక వామిటింగ్ సెన్సేషన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు అంటే బికాజ్ దే హ్యావ్ రివీల్డ్ దట్, అది ఒక చెప్పడం వల్ల మన మైండ్లో వచ్చేసింది కాబట్టి ఆ వామిటింగ్ సెన్సేషన్ ఓ అనడం వచ్చేస్తుంది. కానీ చెప్పలేదనుకోండి మనం అది టేస్టీ అనుకొని తినేస్తాం, అవునా కాదా? అట్లాంటప్పుడు మనము ఏదైనా ఒక ఫుడ్ని ఇది మంచిదే అని మనం తినేసాం అనుకోండి, మంచిగా చేస్తుంది. అంటే ఆ నమ్మకమే మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఒక బలంతో ఒక మంచి ప్రాసెస్లో అది డైజెస్ట్ చేసుకుంటూ పోతుంది. ఇక ప్రతిదాన్ని డౌట్ పడుకుంటే బాగాలేదు టేస్ట్ లేదు అని పడేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు అది వంట పట్టదు అంటారు కదా. సో వాట్ ఎవర్, సో రెస్పెక్ట్ యువర్ ఫుడ్, వాట్ ఎవర్ యూ ఈట్, నో టు దట్ మూమెంట్ అది అక్కడికి అయిపోతుంది అంతే కదా. దాన్ని తినేయాలి, ప్రతిదాన్ని డిమాండ్ చేయకుండా. నీకు కావాలన్నప్పుడు పో, ఎక్కంత దూరం గుట్ట కాదు కదా, ఎక్కడికైనా పో, తిను, ఎంజాయ్ చేయి. బట్ నాట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ బి ఎంజాయబుల్ విత్ ఫుడ్. యా, థ్యాంక్ యూ.